హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్యా రూపేష్. ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ అండ్ హ్యాపీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. రెగ్యులర్గా ప్రీవియస్ వ్లాగ్స్ చూస్తున్న వాళ్ళకైతే ఆ కంటిన్యూటీ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాము, రీసెంట్గా ఏమేం ప్లేసెస్ విజిట్ చేశాము అవన్నీ కూడా షేర్ చేస్తూ వస్తున్నాను. అయితే తిరుపతి నుంచి ఈ రోజున శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనానికి వెళ్తూ ఉన్నాము. అసలు ఎర్లీ మార్నింగ్ జర్నీ అంటేనే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కదా. అందులోనూ ఇది వింటర్, కార్తీక మాసం. మార్నింగ్ అరౌండ్ 6 అవుతూ ఉంది. అసలు ఎంత ఫాగ్ అంటే చూస్తున్నారు కదా. ఇక్కడికి మనం రీచ్ అయిపోయాము. ఇప్పుడు శ్రీకాళహస్తి, మనకు స్వర్ణముఖి నది ఉంది కదా, అక్కడ ఆ బ్రిడ్జ్ మీద వెళ్తూ ఉన్నాము. అసలు కాళహస్తిలోకి ఎంటర్ అవ్వంగానే ఏదో ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. మనలో ప్రతి ఒక్కరం మనసులో అనుకుంటూ ఉంటాము స్వామివారి దర్శనం చేసుకుంటే బాగుంటుంది అని. కాకపోతే ఆ టైం అంటూ రావాలి, అలాగే స్వామివారి పిలుపుంటేనే మనకైతే అదృష్టం కలుగుతుందని నేను నమ్ముతాను. ఫస్ట్ థింగ్ చెప్పాలంటే మెయిన్గా సంధ్యా రూపేష్ ఛానల్లో పూజా వీడియోస్ వలన నాకు ఎంత మంచి ఆదరణ లభించిందని తిరుమలకి వెళ్ళినప్పుడు స్వామివారి సన్నిధిలోనే అక్కడ కూడా మన వ్యూవర్స్ కలిసి, సబ్స్క్రైబర్స్ కలిసి మీ వీడియోస్ చాలా బాగుంటాయన్నప్పుడు అసలు ఆ మాటల్లో చెప్పలేనంత సంతోషాన్ని నేను పొందాను. సేమ్ అలాంటి ఎక్స్పీరియన్సెస్నే ఇక్కడ కూడా శ్రీకాళహస్తి వచ్చినప్పుడు అడుగడుగునా నాకు దొరుకుతుంది. మన సబ్స్క్రైబర్స్ కనిపించి మాట్లాడడం, పలకరించడం చాలా హ్యాపీగా అనిపించింది. అంతకంటే విశేషం ఏంటో తెలుసా, ఆలయంలోని అర్చకులు కూడా నన్ను గుర్తుపట్టి సంధ్యా రూపేష్ గారు ఎలా ఉన్నారు, మీకంతా బాగుండాలని వాళ్ళు ఆశీర్వదిస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది. ఎంతైనా ఆ శ్రీకాళహస్తి స్వామివారి సన్నిధి నా పుట్టినిల్లు కదా, ఆ సంతోషం నా మాటల్లో చెప్పలేను. అంతా తెల్లవారుజామునే భక్తుల రద్దీ గుడిలో చాలా ఎక్కువగా ఉంది. అసలు ఆలయం అంతా కూడా కిటకిటలాడుతూ ఉంది క్యూ లైన్లతో. అంత రద్దీలో కూడా స్వామివారి దర్శనం ప్రత్యేకంగా జరగడం నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. తెల్లవారుజామునే అక్కడికి రీచ్ అయిన తర్వాత రుద్రాభిషేకం చేసుకుని స్వామి అమ్మవార్లను కన్నులారా వీక్షించడం మాటల్లో చెప్పలేనంత ఆనందాన్ని, సంతోషాన్ని నాకు ఇచ్చింది. గర్భగుడిలోని శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని, అలాగే శ్రీ జ్ఞానప్రసూన్న అంబిక అమ్మవారిని అంత దగ్గరగా చూడడం, ఆ రూపాన్ని మదిలో నిలుపుకొని తిరుగు ప్రయాణమయ్యాను. ఇక్కడైతే శ్రీకాళహస్తిలో ఆంటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాము. ఆంటీ చేత్తో వండి పెట్టిన బ్రేక్ఫాస్ట్ తిని దాదాపు 1.5 అవర్ అక్కడే టైం స్పెండ్ చేశాము. స్వామి అమ్మవార్ల గర్భగుడిలో ఏదో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుందని అనుకుంటాం కదా, గుడి ప్రాంగణంలో కూడా అంతే ప్రశాంతత, మనస్సులో చెప్పలేనంత సంతోషం. అలాంటి ప్రశాంతమైన వాతావరణంలో కొద్దిసేపు గడిపినా చాలు. అలాగే మన ఇంట్లో కూడా ఆ ప్రశాంతత, మానసిక ఉల్లాసం మనకు కూకు ఎఫ్ఎంలోని ఆడియో బుక్స్తో వస్తాయి. వేల సంవత్సరాల నాటి చరిత్ర, మహాదేవుని లీలా విశేషాలు, అద్భుత ఆలయాల సమాహారం ఈ ఆలయ విశేషం. ఇక్కడ ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి మహాదేవుడి దర్శన భాగ్యంతో పాటు ముక్తి, మోక్షం లభిస్తుంది. అంతే చెప్పాలంటే కోకో ఎఫ్ఎంలో ఇలాంటి స్పిరిచువల్ కంటెంట్ బుక్సే కాదు, ఫినాన్స్, హిస్టరీ, హెల్త్, ఇలా చాలా రిలేటెడ్ కంటెంట్ బుక్స్ ఉంటాయి. ఫిక్షనల్ స్టోరీస్ని ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. ఇంకా స్పెషల్గా మన సంధ్యా రూపేష్ ఫ్యామిలీకి కోకో ఎఫ్ఎం వాళ్ళు 7 డే ట్రయల్ ఆఫర్ని కూడా అందిస్తూ ఉన్నారు. ఇందులో మనకు నచ్చిన బుక్స్ని యాడ్ ఫ్రీగా ప్రీమియం క్వాలిటీతో వినొచ్చు. కోకో ఎఫ్ఎం యాప్ డౌన్లోడ్ లింక్స్, అలాగే ఫీడ్బ్యాక్ లింక్స్, మీ కన్సర్న్స్ ఏమున్నా సరే అవి పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా అందులో సెండ్ చేసుకోవచ్చు. లింక్స్ని డిస్క్రిప్షన్లో అలాగే ఫస్ట్ కమెంట్లో పిన్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పటి వరకు మన వ్యూవర్స్లో కూకు ఎఫ్ఎంని ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే తప్పకుండా ట్రై చేయండి. కూకు ఎఫ్ఎంలో మన మనస్సుకు నచ్చింది వినొచ్చు. సొంత ఊరి గాలి, ఆ వాతావరణం, ఆ ప్రశాంతత మరెక్కడా దొరకదు. అందులో శ్రీకాళహస్తి స్వామివారి సన్నిధి గనక ఇంకా ప్రత్యేకం. ఇక కొత్తగా నిర్మించబడిన ఆ ఆలయ గోపురాన్ని చూడ్డానికి 2 కళ్ళు సరిపోవంటే నమ్మండి. మన వ్యూవర్స్ అండ్ మన ఫ్యామిలీతో శ్రీకాళహస్తి యొక్క ఆలయ విశేషాలను, స్వామివారి గురించి ఇలా మీతో షేర్ చేసుకోవడం నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది. శ్రీకాళహస్తి స్వామివారి ఆలయానికి ఎంత ప్రసిద్ధో ఇంజనీరింగ్ కాలేజీకి కూడా అంతే ప్రసిద్ధని చెప్పాలి. కొన్ని సంవత్సరాల ముందు వరకు స్కిట్ని శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆధ్వర్యంలోనే, అనుసంధానంలోనే ఉండేది. కానీ అటు ఇటుగా కొన్ని కారణాల వల్ల 3-4 సంవత్సరాల క్రితం స్కిట్ని, ఇంజనీరింగ్ కాలేజ్ని క్లోజ్ చేశారు.
మన వ్యూయర్స్లో చాలామందికి తెలిసే ఉంటుంది, నేను రూపేష్ కానీ మా ఫ్రెండ్ సర్కిల్స్లో చాలామంది స్కిట్ నుంచి పాస్అవుట్ అయిన స్టూడెంట్స్ ఉన్నారని. చూసినట్లయితే దాదాపు కొన్ని వేల మంది విద్యార్థులను తీర్చిదిద్దింది ఈ కాలేజ్. మన దేశంలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా వాళ్ళ ఖ్యాతిని చాటుకుంటున్నారు ఇక్కడి నుంచి పాస్అవుట్ అయిన విద్యార్థులు. ఇక్కడ స్పెషల్గా లెక్చరర్స్ గురించి చెప్పాలి. మమ్మల్ని చాలా మంచిగా గైడ్ చేసేవాళ్ళు, వాళ్ళ సపోర్ట్ మాకు ఎప్పుడూ అందించేవారు. పిల్లలు బాగుండాలని కోరుకునే వారిలో తల్లిదండ్రులు ఎలా అయితే ఉంటారో గురువులు కూడా అంతే. అలాంటి అదృష్టాన్ని మేము పొందినందుకు నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. అయితే ఇప్పుడు కాళహస్తికి వచ్చిన తర్వాత నేను విన్నదేంటో తెలుసా, తిరిగి స్కిట్ కాలేజ్ మళ్ళీ రీస్టార్ట్ అవుతుందని. ఆ మాట విన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ ఎంతోమంది విద్యార్థులకు ఒక గ్రేట్ ఫ్యూచర్ని అందించాలని మనమందరం కలిసి శ్రీ జ్ఞానప్రసూన్నాంబికాదేవి సమేత కాళహస్తీశ్వర స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకుందాం. నా చిన్నప్పటి నుంచి కొన్ని సంవత్సరాల ముందు వరకు చూసిన రోడ్స్ని ఇప్పుడు రోడ్స్ని చూస్తే అసలు ఎంత తేడా అనిపించిందో. ఇలా జర్నీ చేస్తూ చూస్తూ ఉంటే అసలు ఫారిన్ కంట్రీస్లోని రోడ్స్కి ఏ మాత్రం తగ్గట్లేదు. కట్ చేస్తే బెంగళూరు రిటర్న్ అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత యాజ్ యూజువల్గా బిజీగా వర్క్ స్టార్ట్ చేసేసాము. ప్యాకింగ్ ఒకవైపున, ఇంకొక వైపున ఫ్రెండ్స్ వస్తూ ఉన్నారు. అసలు ఎంత హడావిడంటే నా మాటలో చెప్పలేను. ఈరోజు డిన్నర్ కోసమని, సో ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరూ వస్తారు, వాళ్ళ కోసమని కొన్ని రెసిపీస్ని సింపుల్గా చేసి పెట్టేశాను. ఫస్ట్ అయితే పన్నీర్ బటర్ మసాలా ప్రిపేర్ చేసేసాను. ఇంకొక వైపున స్వీట్ కోసమని పాయసం చేద్దామని డ్రై ఫ్రూట్స్ని ఇంకా ప్రీమిక్స్తో పాటు మంచి గుమగుమలాడే ఆవు నెయ్యిని అలా అన్నింటినీ సెట్ చేసుకొని రెడీ చేసుకున్నాను. ఇక పన్నీర్ కర్రీ చేసేసాను కదా, ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసి కొంచెం ఎర్లీగానే రోటీస్ని కూడా క్యాస్ట్రోల్లో పెట్టేస్తూ ఉన్నాను. కుకింగ్ని ఫినిష్ చేసేసుకుంటే అందరితో కలిసి టైం స్పెండ్ చేయడానికి కుదురుతుందని ఇలా ప్లాన్ చేసేసుకున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ రోటీస్ చేయడానికి క్యాస్ట్ ఐరన్ యూస్ చేస్తూ ఉంటాను కదా, ఇక్కడ నేను యూస్ చేస్తున్నది అగారో క్యాస్ట్ ఐరన్ తవా. మన ఛానల్లో హెల్దీ వ్లాగ్స్ని ఫాలో అయ్యే వ్యూయర్స్కి తెలిసే ఉంటుంది, మన కిచెన్లో వెతికినా సరే నాన్ స్టిక్ కానీ లేకపోతే అల్యూమినియం కానీ దొరకదు. సేమ్ ఇలాగే క్యాస్ట్ ఐరన్ కానీ లేకపోతే స్టెయిన్లెస్ స్టీల్వి యూస్ చేస్తూ ఉంటాను. ఎప్పుడు నా వ్యూస్ని షేర్ చేస్తూ ఉంటాను కదా, హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఫుడ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని. కాకపోతే హెల్దీ కుకింగ్లో క్యాస్ట్ ఐరన్ మెయింటెనెన్స్కి చాలామంది భయపడుతూ ఉంటారు. సింపుల్గా 3 స్టెప్స్ ఫాలో అయితే క్యాస్ట్ ఐరన్ని ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఫస్ట్ యూస్ చేసిన తర్వాత క్లీన్ చేయడం, డ్రై చేయడం, ఆ తర్వాత సీజనింగ్, కొంచెం ఆయిల్ అప్లై చేస్తే సరిపోతుంది. రోటీస్ ప్రిపేర్ చేస్తూ ఇంకొక వైపున పాయసం కూడా రెడీ అవుతుంది. క్యాస్ట్ ఐరన్ వెజల్స్లో ఎక్కువ సార్లు కుక్ చేసిన తర్వాత మనకు గ్రీసీగా ఉందనుకుంటే హ్యాపీగా మనం హాట్ వాటర్ వేసి కొద్దిసేపు అలా ఉంచేసి ఆ తర్వాత ఏదైనా సాఫ్ట్ స్క్రబ్బర్ని అలాగే మైల్డ్ డిటర్జెంట్స్ డిష్ వాషర్స్ ఉంటాయి కదా, అది లిక్విడ్ డిష్ వాషర్స్ అయినా మనం యూస్ చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే లాంగ్ టర్మ్లో వాటి క్వాలిటీని మనం మెయింటైన్ చేయొచ్చు. ఇప్పటి వరకు నా కిచెన్లో క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ని చాలా బ్రాండ్స్ని యూస్ చేశాను. అందులో అగారో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్తాను. ఈ ప్రోడక్ట్ లింక్ ఎవరికైనా కావాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ప్యాకింగ్ వీడియోని ప్రీవియస్ వ్లాగ్లో షేర్ చేసినప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, చాలామంది బ్లెస్సింగ్స్ అండ్ విషెస్ని పంపించారు. ప్రతి ఒక్కరికి స్పెషల్గా థ్యాంక్స్ కూడా చెప్పుకున్నాను. ఇకపోతే ఇంకొక వైపున ఎక్కడికి వెళ్తూ ఉన్నారన్న కమెంట్స్ కూడా చాలానే వచ్చాయి. చెప్పాలంటే ఒక 90 కమెంట్స్లో 15 కమెంట్స్ అలా ఉంటే బ్లెస్సింగ్స్ పంపించినవి. మిగతా కమెంట్స్ అన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నారు, ఏ కంట్రీకి ట్రావెల్ చేస్తున్నారని అడుగుతూ ఉన్నారు. అలా అడగడంలో మీ ప్రేమ కనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకొక వైపున మీ అందరికీ తెలుసు ప్రతి విషయాన్ని, హ్యాపీనెస్ని అలాగే సాడ్ మూమెంట్స్ని ప్రతిదాన్ని మీతో షేర్ చేసుకుంటానని. కాకపోతే ప్రతిదానికి కొన్ని లిమిట్స్ అండ్ బౌండరీస్ ఉంటాయి కదా, టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా షేర్ చేస్తాను. గారెల కోసమని పిండి వేస్తూ ఉన్నాను. ఇంకొక వైపున పాయసం కూడా అయిపోయింది కదా. ముందుగా అయితే దేవుని దగ్గర దీపారాధన చేసుకుని నైవేద్యంగా సమర్పించి ముందుగా ఇక్కడ రూపేష్కి స్వీట్ ఇచ్చాను. ఈవినింగ్ టైం 5:45, 6 అవుతూ ఉంది. ఈలోపే పూజనంతా కూడా పూర్తి చేసుకుని నైవేద్యం సమర్పించాను.
ఇక నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ పూజ అంటే కుదరదు, ట్రావెలింగ్లో ఉంటాం కదా, అస్సలు ఇంకా వీలు పడదని ముందు రోజు సాయంత్రమే చక్కగా అమ్మవారి ఆరాధన చేసుకున్నాను. మామూలుగా దీపారాధన, ఇంట్లో పూజ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, లైఫ్లో ఏదైనా న్యూ చేంజెస్ మనం స్టార్ట్ చేస్తున్నాము, స్వామి అమ్మవార్ల బ్లెస్సింగ్స్ మన మీద ఉండాలని చక్కగా మనస్ఫూర్తిగా ఇంకొంత సమయాన్ని పూజలో గడపడానికి ఇష్టపడతాను. ఒక్క మాటలో చెప్పాలంటే కొండంత ధైర్యాన్ని ఆ స్వామి అమ్మవార్లే ప్రసాదిస్తారు. సాయంత్రం ఇంట్లో దీపారాధన జరిగి పూజను చేసుకునేసరికి ఎంత ప్రశాంతంగా ఒక మంచి పాజిటివ్ వైబ్స్ని ఫీల్ అయ్యాను. ఈవినింగ్ టైం అరౌండ్ 7 అవుతుంది. ఇక ఇంటికి ఫ్రెండ్స్ అండ్ కజిన్స్ ఒక్కొక్కరు రావడం స్టార్ట్ అయింది. అసలు హ్యాపీనెస్ మామూలుగా ఉండదు కదా అందరినీ మీట్ అయితే. లాస్ట్ వ్లాగ్లో స్పెషల్ డిన్నర్ అండ్ ఫ్రెండ్స్ గ్యాదరింగ్ని షేర్ చేసినప్పుడు చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇలాంటి వ్లాగ్ షేర్ చేయండి, మాకు కూడా చూస్తున్నంతసేపు స్మైల్తో చాలా హ్యాపీగా అనిపించిందని మీరు షేర్ చేస్తూ ఉంటే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకొక ముఖ్యమైన విషయాన్ని మన వ్యూయర్స్కి చెప్పాలనుకుంటున్నాను. దాదాపు 2-3 వీడియోస్ నుంచి ప్యాకింగ్ స్టార్ట్ చేశాము, లేకపోతే ఈ వ్లాగ్స్ని మీతో షేర్ చేస్తున్నప్పుడు మీరందరూ కమెంట్స్లో అడిగినట్టు ఎక్కడికి వెళ్తున్నారు అన్నదానికి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఈ సిచ్యువేషన్ మీ అందరూ కూడా అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఏ విషయానికైనా సరే ఒక సమయం సందర్భం ఉంటుందని అంటారు కదా, ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ అందరితో పాటు షేర్ చేసుకుంటాను. అట్ ప్రెజెంట్ ఈ సిచ్యువేషన్లో ఈ స్పెషల్ మూమెంట్స్ అన్నిటినీ కూడా మెమరీస్గా నేను స్టోర్ చేసుకుంటూ ఉన్నాను. స్పెషల్గా మన ఛానల్ సైలెంట్ వ్యూయర్స్ నుంచి సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోయర్స్ ప్రతి ఒక్కరికి ఒక్క విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. నా హ్యాపీనెస్లో ఎప్పుడూ కూడా మీరు ఒక పార్ట్గా ఉంటారని. సిచ్యువేషన్స్ అన్నీ సెటిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఎయిర్పోర్ట్కి రాలేని కజిన్స్ కూడా ఇంటికి వచ్చి కలిశారు. సో హ్యాపీగా అనిపించింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, టైం 2:45 అవుతూ ఉంది. సో రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము ఎయిర్పోర్ట్కి. జర్నీ స్టార్ట్ అయ్యే ముందు మన ప్రేయర్స్ అండ్ గ్రాటిట్యూడ్ని స్వామి అమ్మవార్లకు ఖచ్చితంగా మనం సమర్పించాలి. భగవంతుని బ్లెస్సింగ్స్తో పాటు అమ్మా నాన్నల బ్లెస్సింగ్స్ కూడా అడుగడుగున వేసే ప్రతి అడుగులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. இந்த பெல்ட் மட்டும் தான் நம்ம அங்கே போட்டுக்கலாம் சார், ஏன்னா இது மூவ் பண்ணோம்ல, அங்கே போட்டுக்கலாம். அப்போ இப்படி மட்டும் போட்டுக்கலாம், அது ஒன்று வேணும் போட்டுக்கலாம். அப்போ அதிகம் கொடுங்க சார், அப்படி இல்லை, அது ஒரு பெருசு ஒன்று வச்சுக்கலாம். హ్యాపీగా మార్నింగ్ అరౌండ్ 3 o'clockకి మా జర్నీ స్టార్ట్ అయింది ఎయిర్పోర్ట్కి. ఫ్రెండ్స్ అందరం కలిసి నైట్ అవుట్ చేసాం అనమాట. ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి అందరం స్టార్ట్ అయ్యాము ఇక్కడ. అండ్ ఇలా ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం ఇది ఒక మంచి మెమరీ లాగా ఉంటుంది లైఫ్లో అయితే. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇక దగ్గరలో ఉన్నాం ఎయిర్పోర్ట్కి. ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నది బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. డొమెస్టిక్ ఫ్లైట్స్ వచ్చేసరికి మనకు టెర్మినల్ 1 అండ్ టెర్మినల్ 2 వచ్చేసరికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. డొమెస్టిక్ ఎయిర్పోర్ట్కి చాలాసార్లే వెళ్ళాము, కాకపోతే ఇంటర్నేషనల్కి ఫర్ ద ఫస్ట్ టైం రావడం చాలా హ్యాపీగా అనిపించింది. సంబంధించిన డీటెయిల్స్ దగ్గర నుంచి మా ఎక్స్పీరియన్స్ ప్రతిదీ కూడా షేర్ చేసుకుంటాను. వీడియో కంటిన్యూగా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. కంట్రీస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సిటీ బెంగళూరు. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రెమిసెస్లోకి ఎంటర్ అవ్వగానే ఆ సెరెనిటీ, ఆ కామ్నెస్ ప్రతి ఒక్కరం ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవుట్డోర్ ల్యాండ్స్కేప్ స్పేసెస్ అన్నీ కూడా డిజైన్ చేసింది అబూజాని సందీప్ కోస్లా. చాలామందికి తెలిసిందే కదా, బెంగళూరు గార్డెన్ సిటీ. ఆ పేరుకు తగ్గట్టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కూడా ది ఫైనెస్ట్ క్వాలిటీతో గ్రాండ్ అసోసియేట్స్తో డిజైన్ చేస్తున్నారు. ఎస్పెషలీ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వస్తే ఆ లైఫ్ లాంగ్ మెమరీ అలా బ్రెయిన్లో స్టోర్ అయిపోతుందని చెప్పచ్చు.
ఓవరాల్గా మొత్తం కూడా 2 కలర్స్ని మనం చూడొచ్చు. ఒకటి గోల్డెన్ అయితే మరొకటి ప్లాంట్స్ గ్రీనరీతో నిండిపోయింది. త్రూఅవుట్ ద టెర్మినల్ స్ట్రక్చరల్ డిజైన్ మొత్తం కూడా హ్యాంగింగ్ ప్లాంటర్స్ అండ్ స్కైలైట్స్తో ప్యాసింజర్స్కి ఐ ఫీస్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ఫ్లైట్ ఎక్కబోతుంది రూపేష్ మాత్రమే. తన లగేజ్ చూస్తూ ఉన్నారు కదా, ఒక బిగ్ ట్రాలీ అండ్ 1 స్మాల్ ట్రాలీ, అంతే. చాలా సింపుల్ అండ్ కాంపాక్ట్గా ప్యాక్ చేసేసాము. ఇందాక వీడియోలో చెప్పాను కదా, డెఫినెట్గా వెరీ సూన్ మన వ్యూవర్స్ అందరి ముందుకి డైరెక్ట్గా కూర్చొని మాట్లాడడానికి మీ సంధ్య రూపేష్ ఖచ్చితంగా వస్తుంది. కానీ ప్రతిదానికి టైం పడుతుంది కదా, కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది పేషెంట్స్తో. ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత రూపేష్ సెటిల్ అవ్వడం, నేను ఇక్కడ 2 పిల్లలతో సెటిల్ అవ్వడం, కొంచెం స్టేబుల్ అవ్వడం ఖచ్చితంగా అవసరం. ట్వెల్వ్ ఇయర్స్ ఆఫ్ టుగెదర్నెస్ ఎప్పుడు హ్యాపీ మూమెంట్స్లోనే కాదు, టఫ్ టైమ్స్లో కూడా మేము ఒకరికొకరు మొదలు ఎప్పుడూ లేదు. ఇలా ఫ్యామిలీతో కాకుండా రూపేష్ ఒక్కరే వెళ్తున్నారన్నది ఫ్యామిలీ మెంబర్స్లో కొంతమందికి, వెల్ విషర్స్లో కొంతమందికి మాత్రమే తెలుసు. షేర్ చేసుకోకూడదని కాదు, కానీ ఎవ్రీథింగ్ మనం సెటిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా, సిచ్యువేషన్స్ అన్నీ మన కంట్రోల్లో రావడానికి. సో దానికోసం వెయిట్ చేసాం అంతే. ఇలా రూపేష్ వెళ్తూ ఉంటే మేమందరం కూడా తనతో కలిసి ఈవెన్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ లాగా మాతో సపోర్ట్ చేస్తూ, నిజంగానే అసలు మాటలో చెప్పలేను, థ్యాంక్స్ చెప్పడం చిన్న మాటే అవుతుంది వాళ్ళకు కూడా. లైఫ్లో మా చుట్టూతర ఇలాంటి పర్సన్స్ ఉండడం, ఇలాంటి వాళ్ళతో మేము కనెక్ట్ అవ్వడం నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే మేమిద్దరం కూడా లక్కీ అనిపిస్తుంది. చాలా తక్కువ టైం ఉండడంతో ప్రతి ఒక్కరూ సెండ్ ఆఫ్కి రాలేరు కదా, సో వాళ్ళందరూ కూడా స్పెషల్గా రూపేష్కి జర్నీ విషెస్ పంపించారు అండ్ బ్లెస్సింగ్స్ పంపించారు. ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ఇంటర్నేషనల్ ట్రావెలింగ్కి 3 hours ప్రియరే మనం అక్కడ ఉండాలి కదా. సో తను వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకెవరికి అలౌడ్ లేదు. సో ఇక మేమైతే రిటర్న్ అయిపోయాం అనమాట.
రూపేష్ వెళ్ళిన తర్వాత నేను ఎక్కడ అలోన్గా ఫీల్ అవుతానని ఫ్రెండ్స్ అందరూ కూడా నాతో పాటు వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇలాంటి టైమ్స్లో డెఫినెట్గా పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకెళ్లాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఎక్కడున్నా అందరం హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. పర్సనల్గా నేను అనుకునేది ఆ స్ట్రెంగ్త్ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్ని ఇవ్వమని ఆ భగవంతుడిని ప్రార్థించడమే. ఇది ఇవాల్టి వీడియో. మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను. మీ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.